గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఎక్కడైతే గనక గోవు సంరక్షించబడుతుందో, ఎక్కడైతే గనక బ్రాహ్మడు తన యొక్క నిత్య కృత్యములని విధి విధానాలతో సంధ్యావందనము, పూజ, జపానుష్ఠానాలని చేస్తాడో అటువంటి ప్రదేశము ఎప్పుడూ కూడా సస్యశ్యామలముగా ఉంటుంది అని వేదవాక్కు. ఈ మీరు చూస్తున్నటువంటి ఆవులన్నీ కూడా శుభంకరి గోశాల. ఇది దిండిగల్ పోచంపల్లి సర్వీస్ రోడ్ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆవులన్నీ కూడా ముసలి ఆవులు. రైతు ఇక పోషించలేక వదిలేసినటువంటి ఆవులను తీసుకుని మన సేవా సమితి వీటిని సంరక్షిస్తోంది. వీటికి పచ్చిగడ్డి కానీ, ఎండుగడ్డి కానీ, లేదా ఏదైనా కుట్టి ఇత్యాది ద్రవ్యాలని మనం సమర్పణ చేసుకోవచ్చు. ఒక ఆవుని మనం అడాప్ట్ చేసుకుని కూడా ప్రతి నెల మనం పోషించవచ్చు. ఒక ఆవుకి 2500 రూపాయలు అలా మనం ప్రతి నెల చెల్లిస్తూ చక్కగా గో సంరక్షణ చేయవచ్చు. వీటి ఉత్పత్తులు మనం ఏమీ అమ్మటానికి కూడా లేవు. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా చాలా డొక్కలు ఎండిపోయి ఆహారం సరిగ్గా లేనటువంటి స్థితిలో రైతుకు బరువుగా ఉన్నప్పుడు మనం తీసుకుని పోషించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గోసేవ అంటే ఇటువంటిది. కాబట్టి దీంట్లో పాల్గొనండి. ఇక్కడ సర్పదేవతా స్థాపన కూడా ఉన్నది. 108 సర్పదేవతా విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే సర్పదేవతకి మంచి స్థానము, సుబ్రహ్మణ్య క్షేత్రముగా విరాజిల్లుతున్నటువంటి ఈ యొక్క శుభంకరి దేశీయ గోశాలకి అందరూ రండి, దర్శనం చేసుకోండి, గోసేవని చేయండి, ధన్యులు కండి. గోమాత అనుగ్రహం ఉంటే భూమాత అనుగ్రహం ఉంటుంది. భూమాత అనుగ్రహం ఉంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటుంది. అన్నపూర్ణాదేవి అంటే అన్నము యొక్క అనుగ్రహం మనకి ఉంటే ధనానుగ్రహం ఉంటుంది. కాబట్టి గోవు నుంచే ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి. గోవు చక్కటి ఆహారాన్ని తీసుకుని తన మలమూత్రాలని భూమి మీద వదిలితే తద్వారా మంచి ఎరువులయ్యి మంచి పంట పండుతుంది. ఆ ఆహారాన్ని తిన్నటువంటి మానవుడు సత్ప్రవర్తనతో సద్బుద్ధితో ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. గోమాత అనుగ్రహాన్ని పొందండి. జై శుభంకరి, జై భారత్ మాత. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః.